సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. దీపావళికి చాలా సినిమాలు వచ్చినాయి, బట్ కే ర్యాంప్ ఒకటే ర్యాంప్ ఆడించుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కడో చిన్న బాధ అనిపించిందని డైరెక్టర్ గారు అన్నారు, ప్రొడ్యూసర్ అన్నాడు. హీరో గారు మాత్రం అట్లా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎందుకంటే సబ్జెక్ట్ మీద అంత నమ్మకం. మధ్యాహ్నం కట్ చేస్తే మధ్యాహ్నం నుంచే ర్యాంప్ ఆడిచ్చేసినాయి కలెక్షన్స్. ఇవాళ దీపావళి విన్నర్ అయిపోయారు. సో ఆయన గతంలో చెప్పుకుంటూ వచ్చారు, ఆ డైరెక్టర్ చాలా బిజీ అయిపోతాడు. ఇప్పుడు మరి ఎన్ని సినిమాలు సంతకం చేశారో, ఎన్ని కోట్లు అడ్వాన్స్ తీసుకుంటారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జేమ్స్ నాని ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఫస్ట్ ఎన్ని సినిమాలకు సంతకం చేశారు, ఎన్ని అడ్వాన్సులు తీసుకున్నారు? ఎందుకంటే ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చేస్తారు, తర్వాత హీరోలు కథ చెప్పమంటారు, కథ రెడీ చేసుకుని అంటారు. ఈ సినిమా తర్వాత ఎటువంటి కాల్స్ వచ్చినాయి, ఎంతమంది ఇండస్ట్రీలో మీకుగా వచ్చి పలరించిన వాళ్ళు కానీ? కొన్ని కాల్స్ అయితే వచ్చాయండి, బట్ ఏది ఇంకా ఫైనల్ చేసుకోలేదు. 2 ఇయర్లే అయిపోతుంది ఇప్పుడు. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? సార్ డెఫినెట్లీ ఇంకో 2 వీక్స్ అలా ఎంజాయ్ చేద్దాం. ఎట్లా ఉంది సార్? మీరు ఫస్ట్ సినిమా థియేటర్ల చుట్టూ తిరిగారు, కర్నూలు ఇటు వెళ్ళారు, రాయలసీమ వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు, మొత్తం ఏపీ మొత్తం తిరిగారు. ఎట్లా వచ్చింది రెస్పాన్స్? టూ గుడ్ రెస్పాన్స్ అండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. అండ్ సర్ప్రైజింగ్లీ బెంగళూరు మాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నిన్న వీడియో చూసాను. అసలు మామూలు రెస్పాన్స్ కాదు. అంతమంది జనాలు చుట్టుముట్టినప్పుడు ఒక 1 అవర్ ఏం అర్థం కాలేదు, బయటకు వెళ్తామా లేదా. బికాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి బౌన్సర్స్ వాళ్ళతో వెళ్ళలేదు. ఊరికనే నేను, హీరో, వాళ్ళ స్టాఫ్ ఒక 2, మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అంతే. మాకు మేమే డిఫెండ్ చేసుకోవాల్సిన టైం. బట్ థియేటర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ సంధ్యా థియేటర్లో. ఎట్లా ఉంది సార్ కర్ణాటకలో, ఎలా ఉన్నాయి కలెక్షన్స్? బాగున్నాయండి. డిస్ట్రిబ్యూటర్ ఇస్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఆయనకి థర్డ్ డే బ్రేక్ ఈవెన్ అయిపోయిందంట. థర్డ్ డే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మొత్తం లాభాలు చూస్తున్నారు. సూపర్ సార్. సార్, కిరణ్ని ఎలా చూపించాలి? ఇప్పుడు వరకు కిరణ్ కామెడీ చేయలేదు. రాజావారు రాణివారిలో క్యూట్ బాయ్ అంతా, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆ వెర్షన్ వేరు, తర్వాత సమ్మతమే. కానీ కొన్ని సినిమాలు చేశాడు, కానీ లిటిల్ బిట్ చిన్నగా. ఇది ఫుల్ టైపు కామెడీ చేయలేదు. ప్లస్ తన క్యారెక్టరైజేషన్ మొత్తం మార్చేశారు మీరు. కాతో ఒక క్యారెక్టరైజేషన్ అయితే, కే ర్యాంప్ అసలు టోటల్ అవుట్ అండ్ అవుట్ వేరు. మొత్తంలో మీరు కామెడీ యాంగిల్ ఎలా చూసారు? అంటే ఆయన బీసీ సెంటర్స్లో స్ట్రాంగ్ హీరో అండి ఆయన. అంటే ఒకప్పుడు పెద్ద స్టార్స్ కూడా టాక్తో సంబంధం లేకుండా కొన్ని ఏరియాస్లో చితక్కొట్టేసేసింది. ఆ స్టామినా ఉన్న హీరో ఇప్పుడున్న టైర్, ఏ టైర్ అంటారో తెలియదు, ఆ టైర్ హీరోస్లో స్ట్రాంగ్ ఉన్న హీరో. ఎస్ఆర్ కన్నడపం ఇంట్రడక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. దాని తర్వాత ఎందుకు సినిమా మొత్తం ఎమోషన్ మీద వెళ్ళిపోతుంది. బట్ ఆ ఎనర్జీ కొన్ని సినిమాలో ట్రై చేసినా కానీ మిస్ఫైర్ అయిన సినిమాలు ఉన్నాయి. ప్రాపర్ సినిమా మొత్తం అలా ఉంటే బాగుంటుంది అనే థింగ్లో ఒక పాయింట్ అనుకొని రాసాము. అప్రోచ్ అయిన తర్వాత కూడా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మోరోవర్ 1 year వాళ్ళ ఆఫీస్లో ఉన్నాను నేను. సో పక్క నుండి అబ్జర్వ్ చేస్తూ చాలా వరకు చేంజెస్ చేస్తూ ఇలా చేయాల్సి వచ్చింది. కిరణ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు స్క్రిప్ట్లో? ఎందుకంటే గతంలో కూడా చెప్పున్నాడు 2-3 సార్లు. అంటే హెల్దీగానే డిస్కషన్స్ ఉంటాయండి, ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సీన్ ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా అనిపించినప్పుడు త్రో చేస్తారు, అల్టిమేట్లీ మనకే వదిలేస్తారు కాల్. చూడు నాకు ఇది అనిపిస్తుంది, ఒకసారి చూడండి. వర్క్ చేసిన తర్వాత లేదన్నా అలా కాదు ఇలా అంటే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏముండదు, డిస్కషన్ ఉంటుంది. కానీ సార్, ఎవరి దగ్గర చేశారా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఫిలిమ్స్కి చేశాను, కొన్ని చిన్న సినిమాలు, కొన్ని నోటబుల్ ఫిలిమ్స్. సురేంద్ర కృష్ణ గారు అనే రైటర్ ఉన్నారు, ఆయన చేసిన మ్యాక్సిమం ఫిలిమ్స్కి నేను ఆయన రైటర్ కింద రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశారు. డైరెక్షన్ పరంగా ఏ సినిమాకి? ఆ సినిమాలకే కొన్ని రోల్స్ లొకేషన్స్కి వెళ్ళేటోండి. అంటే ఎక్కువ చేయలే. ఎట్లా నమ్మాడు సార్ కిరణ్? ఎందుకంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలా సీనియర్ ఉన్న డైరెక్టర్లని, అసోసియేట్లు కానీ, కో డైరెక్టర్స్ కానీ నమ్మటం కానీ, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. స్టోరీ నరేట్ బాగా చేస్తారు, తర్వాత పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి లేకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడతారని నమ్మరు చాలా. ఇప్పుడు మాక్సిమం హీరోస్ ఏం చేస్తున్నారంటే, ఒక స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత ఆ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు. ట్రావెల్లో తెలిసిపోద్ది వాళ్ళకి పుల్ ఆఫ్ చేయగలమా లేదని. సో పుల్ ఆఫ్ చేయగలం అనుకున్న వాళ్ళే మెటీరియలైజ్ అవుతున్నాయి, మిగిలిన అక్కడికి ఆగిపోతున్నాయి. సో ట్రావెల్ నమ్ముతాను మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా. సార్, ఈ ట్రావెల్లో స్టోరీ డిస్కషన్ ఉంటుందా, లేకపోతే కొన్ని సీన్లు తీయాల్సి వస్తుందా? అదే ఉంటుందండి. అల్టిమేట్లీ ఇప్పుడు స్టోరీ నేనే రాసుకున్నాను కాబట్టి నా కాలే ఉంటుంది. అలా వేరే రైటర్ వేస్తే రైటర్ కాల్ ఉంటుంది. కొన్ని సీన్లు తీసి చూపించాలి అట్లా ఉంటుందా? ఉంటుంది. కొన్ని విఎఫ్ఎక్స్ ఇలాంటి సినిమాలకి, ఈ సినిమా మేము చేయలేదు మరి. సార్, ఎక్కడ అనుకున్నారు ఈ క్యారెక్టరైజేషన్? రిచ్ బాయ్, రిచ్ కిడ్,
చిన్న చిల్లరగా ఉండే పబ్లోకి వెళ్ళాలి, ఎక్కడో ట్రిగర్ అయ్యి ఉంటుంది పాయింట్, ఎక్కడో చూసి ఉంటారు మీ ఫ్రెండ్ సర్కిల్, ఎక్కడో విని ఉంటారు. నేనే మీరేనా? అలా అంటే మాకు నేను చదువుకున్న కాలేజు థింగ్స్ అన్నీ చాలా పాజిటింగ్ ఉంటాయి, బట్ అవి ఆనేవి కావు. మాస్ బార్కి వెళ్ళి సరదాగా ఆ గోల్లో బీరేస్తేనే కిక్ ఇచ్చేది. అలాంటి ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉంటే బాగుంటుంది. అతను ఒక మల్టీమిలియనర్ అయితే అతను క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తూ ఉంటే కొత్తగా ఉంటుందని ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశాను. ఓకే సార్, చెప్పగానే కిరణ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు? చెప్పగానే క్యారెక్టరైజేషన్ చెప్పగానే ఇటువంటి క్యారెక్టర్ చేయలే కిరణ్ కూడా అంటే తరోలో ఎంజాయ్ చేశారండి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఫన్ అంతా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే ఫాదర్ ఎమోషన్ వచ్చిందో చిన్న కళ్ళలో నీళ్ళు, ఫస్ట్ నరేషన్ కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఈ సీన్ వరకు అయితే సినిమా బ్లాక్ బస్టర్, మనం సినిమా చేస్తాం అన్నారు ఆయన. నమ్మింది అయితే డెఫినెట్లీ ఫాదర్ ఎమోషన్. మీకు సినిమా థియేటర్లో కూడా నడిచింది కూడా అదే సెకండ్ హాఫ్, ఎగ్జాక్ట్లీ. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఇక రేసు మీ సినిమా. అదే మేము షూట్ చేసిన తర్వాత, కొంతమందికి షో చేసిన తర్వాత, స్క్రిప్ట్స్ మల్టిపుల్ పీపుల్కి చెప్పిన తర్వాత అందరూ ఏమన్నారంటే ఇంత పెద్ద ఫాదర్ ఎమోషన్ సడన్గా వచ్చినట్టు అవుద్ది, ఒకసారి ఫాదర్స్ అని మధ్యలో చిన్న డ్రామా ఉంటే బాగుంటుందని చాలా మంది సజెస్ట్ చేశారు. బట్ ఆ సీడ్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత పేలదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు పేలుతుంది. సో ఎంతమంది చెప్పినా నాది హీరో గారిది ప్రొడ్యూసర్ గారిది ఒకటే కాల్, వద్దు అనేది. ఆ పాయింట్ మీద నమ్మాము, అదే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు జనాలు. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. సూపర్ సార్. సార్ నరేష్ గారు ట్రాక్ ఏంటి సపరేట్గా ఆయన అనుకున్నదేనా, లేకపోతే ఒక సినిమాని మలుపు తిప్పే సీన్ వస్తుంది, అదొక ముందు వర్షన్లో చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అయింది. రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ వచ్చి రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తే థ్రిల్ ఉండదు. కొంచెం దాని మీద కూడా అదొక క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని కూడా ఫన్కి వాడుకుందామని షూట్కి ఒక 3 months ముందు మార్చాము. ఓకే. తర్వాత వెన్లి కిషోర్ క్యారెక్టర్ ఒక్కసారి హై వచ్చేస్తుంది మూమెంట్. అప్పుడు వరకు ఉన్న ఫేజ్ వేరు. వెన్లి కిషోర్ వాళ్ళు ఎంటర్ అవుతుంటూనే కిరణ్ వీళ్ళంతా కాఫీ షాప్లో కూర్చున్న దగ్గర నుంచి ఇక సినిమా మామూలుగా లేకపోతే ఎవరు చూసినా గోల గోల కింద ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవడం కానీ, అంటే సింగిల్ థ్రెడ్ సినిమా అండి ఇది. ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంది, హీరో ఎలా సఫర్ అవుతున్నారు, 2 ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి, ఇంతే పాయింట్. ఈ పాయింట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వస్తేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. అందు గురించి మీరు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ స్క్రీన్ ప్లే ఒక్కొక్క క్యారెక్టర్ ఓపెన్ అవుతూ వస్తుంటారు. అలా మీరు ఫస్ట్ హాఫ్లో చెప్పిన సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చేది చిన్న మ్యాజిక్ చేయాలి. ఎంతసేపు హీరోనే ఫీల్ అవుతూ ఉన్నాడంటే బోర్ అయిపోతుంది ఆడియన్కి. కొత్త క్యారెక్టర్ వచ్చి ఏంట్రా ఇది అనే బ్రేకప్ వరకు తీసుకెళ్ళినప్పుడు, బ్రేకప్ తర్వాత కాదు లవ్ అంటే భరించడం ఉండాలి అనేది ఒక సీన్ ఓపెన్ అవుతుంది. అందు గురించి ఆ క్యారెక్టర్స్ని అక్కడ తీసుకొచ్చి రాయాల్సి వచ్చింది. సూపర్. సార్ ఈ ప్రాబ్లం ఎక్కడ చదివారా చూసారా ఎక్కడికన్నా? ఒక అమ్మాయి చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి. నవ్ షీస్ హ్యాపీ, బట్ ఆ టైంలో చూశాను ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, దీని మీద కొంచెం బ్లాస్టింగ్గా కామెడీ రాసుకుంటే బాగుంటుందని రాశాను. పైగా నేను బయోటెక్నాలజీ సో దాని గురించి కొంచెం ఐడియా ఉంది, కొంచెం ఈజీ అయిపోయింది రాయడం. ఉంటుందా సార్ ఈ ప్రాబ్లం? ఉంటుంది. ఉందండి, ఉంది. ఉందా? కలుస్తారా? ఆ ప్రాబ్లం చాలా దారుణం, చూపించినప్పుడే దారుణంగా ఉంది. సూపర్ సార్. సార్ ఫస్ట్ వచ్చినప్పుడు మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మీరు అన్నట్టే ఆ రోజు సక్సెస్ మీట్ పెట్టారు మీరు ఆయుష్ దండ ఆఫీస్లో. సాయంత్రం వరకు, ఆఫ్టర్నూన్ వరకు రివ్యూస్ బ్యాడ్ ఉన్నాయని, కొంతవరకు బ్యాడ్ ఉన్నాయి అన్నారు. కట్ చేస్తే సినిమా కలెక్షన్స్ ఫస్ట్ షో నుంచి మీరు థియేటర్కి వెళ్ళినట్టున్నారు కదా, థియేటర్కి వెళ్ళారు. తర్వాత 4 o'clock షోస్ నుంచి అన్ని 4 o'clock నుంచి ఫుల్ కిరణ్ కూడా డాన్స్ వేసాడు. నేను ఆయన